హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ తెలుగు. నాకు నచ్చితే ఏమైనా చేస్తా, నాకు ఇష్టమైతే ఎక్కడికైనా వస్తా. ఈ డైలాగ్ అన్నది ఎవరో మీకు బాగా తెలిసినట్టుంది. అయినా సరే మర్చిపోయి ఉంటారు, నేనే గుర్తు చేస్తా. అల్లు అర్జున్. ఇప్పుడు అర్థం ఏంటది? నాకు నచ్చితే ఏమైనా చేస్తా, నాకు ఇష్టమైతే ఎక్కడికైనా వస్తా. మరి ఈ డైలాగ్ ఇప్పుడు బాగా వైరల్గా మారింది. ఇది సినిమాలో డైలాగ్ కాదు, అల్లు అర్జున్ చెప్పిన డైలాగు, సొంతంగా చెప్పిన డైలాగు. ఎవరి కోసం చెప్పాడో కూడా మీ అందరికీ తెలుసు. అయినా సరే ఒకసారి గుర్తు చేస్తా. మెగా ఫ్యాన్స్ని ఉద్దేశించి ఈ డైలాగ్ చెప్పాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. మీ అందరికీ తెలుసు, ఎందుకు అన్నాడో కూడా తెలుసు. సరే, అయినా సరే ఇంకొకసారి జస్ట్ ఒక లైన్లో గుర్తు చేస్తా. నంద్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి పలకరించి వచ్చాడు, ఫ్రెండ్ అన్నాడు. కాబట్టి ఆ ఇష్యూ బాగా వైరల్ అయిపోయింది. కానీ వెళ్ళినందుకు కాదు, మరి పిఠాపురం ఎందుకు రాలేదు అనేదే పాయింట్. ఇక్కడే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అని ఒక ట్యాగ్ లైన్ వేసుకొని ఒక టాపిక్ అయితే బాగా వైరల్గా మారింది. దీని దెబ్బకి అటు తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే వైసీపీ దారుణంగా ఓడిపోయింది, జనసేన సూపర్ డూపర్ హిట్తో గెలిచింది. ఇక దాని తర్వాత ఇంకా వివాదం ఎక్కువైపోయింది, అల్లు అర్జున్ని ట్రోల్ చేయడం, ఏకి పెట్టడం ఎక్కువైపోయింది. ఇక అప్పటి నుంచి పుష్ప సినిమా కూడా వాయిదా పడిపోయింది. మెగా ఫ్యాన్స్ ఆవేశంతోనే పుష్ప కూడా వెనక్కిపోయిందనే టాక్ నడిచింది. అది నిజం అబద్ధం ఎవరికి తెలియదు. నిజంగా పుష్ప అందుకే ఆగిందా, లేకపోతే షూట్ వల్ల ఆగిపోయిందా ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే ఎవరు మీడియా ముందుకు రాలేదు. కానీ రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి అల్లు అర్జున్ అన్నీ మాట్లాడతాను అంటూ నిదానంగా ఒక్కొక్కటి పోసగుచ్చుకుంటూ మాట్లాడుతూ స్టార్టింగే ఒక డైలాగ్ వేసి పడేశాడు. మెగా ఫ్యాన్స్కే వేసాడు, అందులో డౌటే లేదని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక అల్లు ఆర్మీ కూడా ఒక వాదన అయితే తీసుకొచ్చింది. మా అల్లు అర్జున్ అనే ముందు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి, పవన్ కళ్యాణ్ చేస్తేనేమో ఒప్పు, అల్లు అర్జున్ చేస్తే తప్ప అనే వాదన వాళ్ళు తెచ్చారు. ఇంతకీ వాళ్ళు తీసుకొచ్చిన వాదన ఏంటంటే, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు ప్రజారాజ్యాన్ని విలీనం చేసేసి. ఆ తర్వాత మరి అన్నయ్యని కీడితే ఏనో ఉండకుండా సొంతంగా పార్టీ ఎందుకు పెట్టాడు జనసేన పార్టీ అంటూ వాళ్ళు ఒక వాదన తీసుకొచ్చారు. మరి దానికి ఒక ఆన్సర్ అయితే నేను చెప్తాను. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినా, లేదా దానిని కొన్ని అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్లో కలిపివేసినా, వాటి వెనక వాళ్ళ యొక్క స్వార్థం ఏమీ లేదు, కేవలం ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశమే ఉంది తప్ప అని నా అభిప్రాయం. ఇక జనసేన పార్టీ ఆవిర్భావం కూడా ఇలాగే జరిగింది. ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఇవాళ రోజున అదే జరుగుతుంది కూడా. కాబట్టి వాళ్ళ యొక్క సొంత స్వార్థాలు ఏమీ లేవు, సొంత ఇష్టాలు ఏమీ లేవు, సొంత అభిప్రాయాలు ఏమీ లేవు. కానీ అల్లు అర్జున్ చేసినటువంటి పని మీద ఏమింది? సొంత అభిప్రాయము, సొంత ఇష్టము ఉంది. మరి సొంత అభిప్రాయము, సొంత ఇష్టము అని మీరే అంటున్నారు కదా సార్, మళ్ళీ ఇంకా వివాదం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది సొంత అభిప్రాయం అయినా సరే, ఇది ఒక ఇండివిజువల్, ఒక పర్సన్ అయితే అనుకోవచ్చు. కానీ అల్లు అర్జున్ అనే వ్యక్తి లేదా మెగా ఫ్యామిలీ అనే వ్యక్తి కేవలం వాళ్ళు ఒక పర్సన్స్ కాదు, ఒక వ్యవస్థ. మరి ఒక వ్యవస్థకి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఏ చిన్న పని చేసినా ఆ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో ప్రభావితం పడుతుంది. కాబట్టి ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా ఆలోచించి ఆచితూచి చేయాలి. ఎంత ఇష్టం ఉన్నా సరే వెళ్ళకుండా ఉండాల్సింది, వెళ్ళినా సరే పిఠాపురం కూడా వచ్చి ఉండాల్సింది. మరి ఇవన్నీ జరగలేదు. కానీ ఇప్పుడైతే ఒకటి జరిగింది. నాకు ఇష్టమైతే, నాకు నచ్చితే అని నొక్కి వక్కాడించాడు. అంటే ఇక్కడేంటి, అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పడట్లేదా? మెగా ఫ్యామిలీ అంటే అల్లుకి ఇష్టం లేదా, అందుకనే ఆ మాట వాడా అంటూ ఇలా రకరకాల అర్థాలు, నానార్థాలు తీస్తూ దీని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. క్రిటిక్స్ డిబేట్లు కూడా పెడుతున్నారు. మరి నాకు తెలిసినటువంటి అనాలిసిస్ అయితే మీకు అందించాను. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్.